హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పాలకూరతో పప్పుని చేస్తున్నానండి. జనరల్గా పాలకూర పప్పు అంటే పప్పు పాలకూర రెండు కలిపి ఉడకబెట్టేస్తాం కదండి. సో ఈరోజు వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. మరిక లేట్ చేయకుండా టేస్టీగా రుచిగా చేసే ఈ పాలకూర పప్పుని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు దాకా కందిపప్పును తీసుకొని బాగా కడగాలి. ఏ కప్పుతోనైతే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని తీసుకొని అరగంట సేపు నానబెట్టాలి. ఇలా నానబెట్టి చేయడం వలన పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. మీకు ఇంకా తొందరగా వంట అయిపోవాలంటే ఇలా నానబెట్టకుండా అయినా చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టేసుకున్నానండి. సో ఇక్కడ పప్పు అయితే నానింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయాయి కదా. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది కదా. మీకు కనుక సరిగ్గా ఉడకపోతే మళ్ళీ 1-2 విజిల్స్ అయినా పెట్టి తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను నానబెట్టి తీసుకున్నాను కదా, సో చాలా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన పప్పుని కొంచెం మెదిపి తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా పిండిలా అయ్యేలా మెదపకుండా కొంచెం బెరగ్గానే ఇలా మెదిపి తీసుకోవాలి. ఇక్కడ పప్పు అనేది మనకి కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులోనే ఒక కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గ్లాస్ వేసేస్తున్నానండి. తర్వాత మనం పప్పు కన్సిస్టెన్సీని చూసుకొని తర్వాత మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 5-6 వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని వేసేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని వేసేసుకోవాలి. కారం వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని కలుపుతూ ఆయిల్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యేసరికి ఆయిల్లో బాగా చక్కగా మగ్గిపోతుంది అనమాట. పాలకూరని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. పాలకూర ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టిన పప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు పాలకూర అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు ఈ స్టేజ్లో పప్పు అనేది ఇంతకంటే ఎక్కువ చిక్కగా ఉంటే కనుక కొంచెం నీళ్ళని తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన రసాన్ని కూడా తీసేసుకోవాలి. కొంతమంది ఈ పాలకూర పప్పుని పుల్లగా తినడానికి ఇష్టపడతారండి. మరికొందరు పులుపు అనేది లేకుండా పాలకూర పప్పుతోనే నార్మల్గా తినడానికి ఇష్టంగా ఉంటుంది. సో మీ టేస్ట్ని బట్టి ఈ పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం పులుపుని యాడ్ చేసేస్తున్నాను. ఇలా చింతపులుపు తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి 10 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో మరిగించుకున్నారంటే పాలకూర పప్పు రెడీ అయిపోయినట్లే. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండద్దు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండద్దండి. ఇలా చేసుకొని వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యిని వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.